నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్య. ఈ మధ్యకాలంలో చాలామంది సంతానలేమితో సఫర్ అవుతున్నారు. సో దానికి కారణాలు ఏంటి, అలాగే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సంధ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఇవాళ ఈ మధ్యకాలంలో నిజంగానే చాలా, అంటే ముందు తెలియదు కానీ ఇప్పుడైతే చాలా కేసెస్ చూస్తున్నాం. పిల్లలు లేరు అనే మాట, పిల్లలు అవ్వట్లేదు అనే మాట చాలా తరచుగా వినిపిస్తోంది. అసలు కారణాలు ఏంటంటారు? అలాగే పిల్లలు అవ్వట్లేదు అని పెళ్ళైన తర్వాత ఎప్పుడు పరిగణిస్తారు? సో కరెక్టేనండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సంతానలేమి సమస్య అనేది చాలా ఎక్కువైంది. మేము చదువుకునే రోజుల్లో కంటే మేము ప్రాక్టీస్కి వచ్చేసరికి సంతానలేమి సమస్య చాలా ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ 1 in 6 couples ఆర్ ఇన్ఫర్టైల్ నవేడేస్. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నార్మల్గా మన ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, ఎండోక్రైన్ డిస్ట్రక్టింగ్ కెమికల్స్ అంటాము. అంటే మన ఎన్వైర్మెంట్లోనే చాలా పొల్యూటింగ్ కెమికల్స్, అది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కాజ్ చేయడం వల్ల, అండ్ జనరల్గానే మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతుండడము, విమెన్లో కూడా ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుండడము చూస్తున్నాము. సో మనం ఎప్పుడు ఈ కపుల్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది, వీళ్ళని అనలైజ్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటాము అంటే 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్. అంటే 1 year పెళ్ళయింది, 1 year ఒకళ్ళతో దగ్గరే కలిసి ఉన్నారు, అయినా సరే ఏమీ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళని మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఎప్పుడు 1 year కంటే తక్కువగా కూడా కొంతమంది ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు అంటే 35 years పైబడిన విమెన్, అంటే విమెన్ అబౌవ్ 35 years వాళ్ళకి ఫర్టిలిటీ రేట్ చాలా డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. అందుకని వాళ్ళు పెళ్ళైన 6 monthsకే టైం ఇవ్వాలి. 6 months తర్వాత వాళ్ళని ఇవాల్యుయేట్ చేయడం అనేది, వాళ్ళు 1 year వెయిట్ చేయడానికి లేదు, వాళ్ళు 1 year వెయిట్ చేయకూడదు. సెకండ్ థింగ్, పీసీఓఎస్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా 1 year కంటే ముందే ఎవాల్యుయేట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. ఇంకా ఇతర ఏ కారణాల వల్ల పిల్లలు పుట్టడానికి, అంటే ఏ రీజన్స్ పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతుందంటారు? సో పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు మేల్ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఉంటాయి, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఫస్ట్ ఫీమేల్లో చూసుకుంటే ఏంటి? సో ఫీమేల్లో ఏంటి అంటే, మనం ఫస్ట్ థింగ్ వాళ్ళల్లో ఏమైనా గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే గర్భాశయంలో గెడ్డలు ఉండడము, లేకపోతే గర్భాశయం షేప్ డిఫరెంట్గా ఉండడము, అసలు కొంతమంది గర్భాశయమే ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా పిల్లలు అంటే అది ఎవాల్యుయేట్ చేస్తే కానీ మనకు తెలియదు, ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అయినా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ గర్భాశయానికి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ ఫెల్లోపియన్ ట్యూబ్స్. ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ అనేవి అసలు ఉన్నాయా, ఉంటే ఓపెన్గా ఉన్నాయా, అసలు 2 sides ట్యూబ్ అనేది ఉందా, ఇది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓవేరియన్ కాజ్ అంటాం, అంటే అండాశయంలో ప్రాబ్లం. ఇది చాలా కామన్, మన పీసీఓఎస్ అని వింటూనే ఉంటాము. ఇది అండాశయంలో అండం ఫార్మేషన్లోనే ప్రాబ్లం ఉంటుంది. చాలా ఈ పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి అండాలు నెంబర్ ఎక్కువగా ఉంటుంది కానీ అండం గ్రోత్ ఉండదు. అండ్ ఆపోజిట్ సైడ్ అండం నెంబర్ తక్కువగా ఉంటుంది, పిఓఆర్ అంటాం, పూర్ ఓవేరియన్ రిజర్వ్, వాళ్ళల్లో కూడా సంతానలేమి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ పిఓఆర్ సమస్య కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఎగ్ నెంబర్ అనేది చిన్న వయసులోనే తక్కువ అయిపోవడం అనమాట. సో ఇవి మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ఫీమేల్స్. ఓకే. మేల్ విషయానికి వస్తే డాక్టర్ గారు, మేల్ పార్ట్నర్స్లో నార్మల్గా మెన్లోనే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం. అంటే కౌంటే తగ్గుతుందా? అంటారు దే ఆర్ ఎక్స్పోజ్ టు, నార్మల్గా ఏంటి అంటే మెన్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు హీట్, అంటే చాలా రేడియేషన్ దగ్గర వేడి చోట్ల పనిచేసే వాళ్ళకి, కెమికల్స్ అంటే నార్మల్గా ఫార్మర్స్ హూ యూజ్ దిస్ పెస్టిసైడ్స్, అలాంటి వాళ్ళకి, ఎక్కువగా కుకింగ్ చేసే వాళ్ళకి దే ఆర్ ఎక్స్పోజ్ టు హీట్. ఎప్పుడైతే జెనిటల్ ఆర్గన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ మోర్ హీట్, దట్ కాజెస్. ఇంకోటి ఇప్పుడు చూసినట్టు ల్యాప్టాప్స్ ఎప్పుడు కంప్లీట్ గా బాడీ టచ్ అయి ఉంటున్నాయి, మొబైల్ ఫోన్స్ పాకెట్ లో ఉంటున్నాయి, రేడియేషన్ అంటే బాడీకి చాలా దగ్గరగా ఉంటున్నాయి అవన్నీ కూడా. దట్ ఈస్ హై, ఇప్పుడు టాప్ నాచ్ రీజన్ అంటే అదే. ఓకే. రేడియేషన్, మొబైల్ రేడియేషన్, ల్యాప్టాప్స్ నుంచి రేడియేషన్, అండ్ రేడియేటింగ్ టవర్స్ దగ్గర ఉండడం, క్లోజ్గా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ స్పర్మ్ కౌంట్ అనేది తక్కువైపోతుంది. అంటే స్పర్మ్ కౌంట్తో పాటు క్వాలిటీ స్పర్మ్ అనేది తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ ఇదొక ప్రాబ్లం. ఓకే. కౌంట్ ఉన్నా కూడా క్వాలిటీ ఉండదు. క్వాలిటీ ఆఫ్, అండ్ స్మోకింగ్, ఆల్కహాలిజం ఉన్నవాళ్ళు, డ్రగ్ అబ్యూస్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో స్పర్మ్ ఆబ్వియస్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల సంతానం, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, సో ఒబిసిటీ,
డయాబెటీస్ ఉండడం, ఇవన్నీ ఏం చేస్తాయి, బాడీలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాం, అంటే టాక్సిక్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఒబీస్గా ఉన్న మెన్కి. సో వాళ్ళలో స్పర్మ్ ఉన్నా కూడా అందులో డిఎన్ఏ బ్రేకేజ్ అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఓకే. అసలు అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలంటే ఏ ఏజ్లో పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ అంటారు? ఇప్పుడు చూసినట్టయితే కెరియర్ ఓరియంటెడ్ అయిపోయి చాలా లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు లేట్గా అయిపోతున్నాయి. అలా కాకుండా అంటే మీరు చెప్పాలంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఏ ఏజ్ని అంటారు? పిల్లలు అంటే కొంతమంది చాలా ఇష్టంగా ఉంటారు, పిల్లలు అంటే లైఫ్ అంటే సెట్ పిల్లలతోనే ఉండిపోవాలి, పిల్లలతో సెటిల్ అవ్వాలి అనుకునే కపుల్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే మంచిది? సో 23 to 30 ఈజ్ అ వెరీ వెరీ ప్రైమ్ ఏజ్, నైస్ ఏజ్ ఫర్ ఫర్టిలిటీ. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, కాల్ తీసుకున్నాక మాట్లాడదాం. జనగామ నుంచి నరసింహ గారు ఉన్నారు. నమస్తే అండి నరసింహ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. హలో మేడం, నెక్స్ట్ అయితే నా మేడం క్లాపింగ్ పడిపోతుంది మేడం. ఏంటండి? అర్థం కాలేదండి, మళ్ళీ చెప్తారా? మా మిస్సెస్ మాట్లాడండి. తనకి ఇవ్వండి. మీరు టీవీ సౌండ్ కాస్త తగ్గించేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి నరసింహ గారు. అయితే మేడం నాకు ప్రతి నెలసారి క్లాట్ అయి కట్టలు అయి పడిపోతుంది మేడం. ఓకే సార్, అది ఇంకా తను మీ వైఫ్ ఉన్నారని చెప్పారు కదా, ఆవిడకి ఇవ్వండి, తను మాట్లాడతారు డాక్టర్ గారితో. ఓకే, నేను మాట్లాడేది ఏదైనా మాట్లాడేది. హలో చెప్పండి. మేడం, ఇట్లా 3 నుంచి బ్లడ్ ఫ్లాట్ సరిపోతుంది మేడం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఓకే, అది దేనికోసం మేడం? అందుకోసమే అంటే ఇంతకుముందు మేము టెస్టులు చేయించుకున్నాము, వేరే మేడం వాళ్ళని కూడా కలిసాము, దానివల్ల చూపించుకున్నాము. ఓకే, ఏమన్నారు అప్పుడు? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏం లేదమ్మా, స్కానింగ్ ఇట్లాంటివి అన్నీ తీశారు, అన్నీ నార్మల్గానే ఉన్నాయమ్మా అని చెప్పారు. అసలు దేనివల్ల మేడం ఇది అర్థం అవ్వట్లేదు. అలా కదమ్మా, ఒకసారి మీ హస్బెండ్కి హార్మోనల్ ఎవాల్యుయేషన్ అది కూడా చేయించాల్సి ఉంటుంది. హార్మోనల్ ఎవాల్యుయేషన్ అది నార్మల్గా ఉంది, ఇరెక్షన్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఉంటుంది. మా ఆండ్రాలజీ ఒపీనియన్ అంటే మేల్ డాక్టర్ ఉంటారు ఆండ్రాలజిస్ట్ అని, ఆ ఒపీనియన్ తీసుకోవడం అవసరం ఉంటుంది. అంటే కంప్లీట్గా మేల్లో ఫీమేల్లో అన్ని టెస్టులు చేయించుకోమని, ఎవరైనా కూడా టెస్టులు చేయించుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అంతే కదా డాక్టర్? అంటే అసలు కాజ్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఆ కాజ్ ఏంటో తెలిస్తే ఫర్దర్గా ఏంటి ట్రీట్మెంట్ అనేది వెళ్ళడానికి ఉంటుంది, రికరెంట్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అలాగే మనం ఇంతకుముందు ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కరెక్ట్గా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది? సో 23 to 30, బిలో 30. బిలో 30 ఫర్ విమెన్ ఇఫ్ యూ కంప్లీట్ యువర్ ఫ్యామిలీ. అంటే ఎందుకు అంటే చాలా గుడ్ ఫర్టిలిటీ పీరియడ్ అది. ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, గర్భాశయం ఎమికబుల్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ హ్యాండిల్ చేయడానికి, ఫిజికల్గా కూడా మనం ఎఫిషియెంట్గా ఉంటాము. సో 23 to 30 ఈజ్ ఐడియల్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్, అండ్ యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ ఎట్ ఎనీ టైమ్, దెర్ ఈస్ నథింగ్ లైక్. బట్ ఆ టైంలో ఫర్టిలిటీ అనేది ఫర్టిలిటీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే మంచిగా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పిన టైం పర్ఫెక్ట్ అంటారు. అంటే తర్వాత కూడా మీరు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు, అదేమి ప్రాబ్లం కాదు. కానీ హెల్దీగా అంటే ఏ అబ్నార్మల్టీ లేకుండా ఉండాలి అంటే, హెల్దీగా నార్మల్గా అయిపోవాలంటే ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్తారు. కానీ ఈ రోజులలో ఎవరైనా మీకు అలా అంటే ఆ ఏజ్కి పిల్లలు అంతా ఉంటున్నారా డాక్టర్? ఇంకా యంగ్ ఏజ్ వాళ్ళే ఉంటున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ యాక్చువల్లీ మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఏఆర్టీ గైడ్ లైన్స్ అంటాం, అంటే ఏ ఏజ్ వరకు అసలు మనం ట్రీట్ చేయొచ్చు అనడానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. విమెన్ని మనం 21 to 50 years, సో 21 to 50 years వరకే మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేయగలం నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం. 50 సంవత్సరాలు పైబడిన విమెన్కి మనం ఆఫర్ చేయడానికి లేదు, లీగల్గా అది తప్పు అవుతుంది. మెన్ అయితే 21 to 55 years, 55 ఏళ్ళ తర్వాత మెన్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇప్పుడు లేదు. సో నేను నార్మల్గా వ్యూవర్స్కి చెప్పేది ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ ప్లాన్. తర్వాత మనకి 50 తర్వాత మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మాకు ఆప్షన్ లేదు. 55 తర్వాత మెన్కి, 50 తర్వాత విమెన్కి. సో దట్ ఈస్ వై వీ ఇన్సిస్ట్ అనమాట, మేము ఎప్పుడు వెళ్ళినా అంతకంటే తొందరగానే విజిట్ చేయండి.
వాట్ ఎవర్ ఫెర్టిలిటీ సెంటర్ యూ ఆర్ ప్లానింగ్, విజిట్ ఇట్ అండ్ టేక్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. దేవరకోట నుంచి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి సార్. ఓకే నాకు అంగం లేవట్లేదు. ఓకే అండి, చెప్పండి సార్. ఇది యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ సమస్య కంటే మోస్ట్లీ ఇది సెక్షువల్ డిస్కంఫర్ట్ కాజ్ చేసే సమస్య. సో మీరు ఆండ్రాలజిస్ట్ అంటే మేల్ డాక్టర్ ఉంటారండి, ఆయన్ని ఒక్కసారి కలవండి. మీకు కూడా ఎవాల్యుయేషన్, అల్ట్రాసౌండ్ అవన్నీ చేసి అసలు ప్రాబ్లం ఎక్కడుంది అంటే హార్మోన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి చూస్తారు. ఓకేనా? సో ఆండ్రాలజీ డాక్టర్ గారు ఉంటారండి, మీరు ఏ ఊర్లో ఉంటారో అక్కడి నుంచి ఆండ్రాలజీ డాక్టర్ని కలవండి. ఓకే, అలాగే ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు మీరు చెప్పారు ఇంతకుముందు పర్సంటేజ్ కూడా. సో అలాంటి వాళ్ళకి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? ఓకే, ఇలా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఏమీ ప్రాబ్లం కనబడలేదు మనకి. సో ఎగ్స్ ఇప్పుడు ఫీమేల్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఎగ్స్ నార్మల్గా ఉన్నాయి, గర్భాశయం నార్మల్గా ఉంది, ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, కానీ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం లేదు. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే కొత్త టెక్నాలజీతో ఐయుఐ పద్ధతి అనేది చేస్తాం. ఓకే, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే అందులో కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూస్ చేసి మైక్రోఫ్లూయిడిక్స్ అని, మ్యాక్స్ అని కొత్త స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ వాడి మనం ఐయుఐ పద్ధతి అనేది చేస్తామన్నమాట. సో అవి రీసెంట్గా వస్తున్నాయి. దానివల్ల చిన్న ట్రీట్మెంట్ని అడ్వాన్స్ టెక్నిక్తో వాడి చేయడం వల్ల సక్సెస్ రేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇట్స్ అన్ ఐవీఎఫ్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వస్తాయి. అందులో ఇక్సీ పద్ధతి అని చేస్తాము. నార్మల్ ప్లెయిన్ ఐవీఎఫ్ కాకుండా ఇక్సీ అనేది చేస్తాము. అంటే ఏంటి అంటే నార్మల్ ఐవీఎఫ్లో ఏమవుతుంది అంటే మనం ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక డిష్లో పెట్టి అందులో స్పర్మ్ని వదిలేస్తాం, అదే వెళ్ళి కలవాలి. ఓకే, కానీ ఇక్సీ పద్ధతిలో ఏంటి, మనమే స్పర్మ్ని పిక్ చేసి ఎగ్తో కలుపుతాం. అది ఇంకా 100% అంటే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. అది కాకుండా ఇమ్సీ అంటాం, అంటే మ్యాగ్నిఫై చేస్తాం 600 times స్పర్మ్ని మనం హయ్యర్ మ్యాగ్నిఫికేషన్లో చూసి ఇంకా బెటర్ ఛాన్స్ అంటే ఇంకా బెటర్ స్పర్మ్ని సెలెక్ట్ చేయగలుగుతాం అనమాట. సో ఇలా చాలా ఉంటాయి అడ్వాన్స్ టెక్నిక్స్. లేజర్ హ్యాచింగ్ అని, అంటే ఆల్రెడీ ఫామ్ అయిన ఎంబ్రియో హ్యాచ్ అవ్వట్లేదు అంటే వీటి గురించి మాట్లాడదాం. కాలర్ ఉన్నారు, సైదుల్ గారు మహబూబాబాద్ నుంచి. నమస్తే సైదుల్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మా అమ్మాయికి 2 గమ్ములు బుడగల వల్ల సర్జరీ అయింది. ఓకే, మా కోడలు ఇప్పుడు 4 సంవత్సరాలు మేడం, పిల్లలు మందులు ఆడుతున్నాం కానీ ఇంకా ఏం కాలేదు. అంటే అండాశయంలో బుడగల వల్ల సర్జరీ అయిందా అండి? అవునవును మేడం. ఓకే, తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి మీ అమ్మాయికి? 4 years అయిందా? ఓకే, సో చెప్పండి. 5 నెలలు జరిగింది మేడం, 30 నెలలకే 5వ సంవత్సరం జరిగింది. ఓకే, 5th year. ఓకే, సో ఇప్పటిదాకా ఇంకేమైనా అదే ఆ సర్జరీ కాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు? ఇక్కడ ఖమ్మంలో ఈ మాతృశ్రీ అని దాంట్లో మళ్ళా నైమా సుల్తాన్ హాస్పిటల్లో చూపించుకున్నాను మేడం. మళ్ళా ఓకే చూపించుకున్నా, నైమా సుల్తాన్ అని ఉంది హాస్పిటల్ ఖమ్మంలో. ఓకే, ఏం కాలేదు మేడం అని కాల్ వస్తుంది కదా మేడం. ఓకే, అంటే తనకి ఇంకొకసారి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసి అంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ట్రై చేయొచ్చు. సో యంగ్ అమ్మాయి కాబట్టి మంచి సక్సెస్ రేట్ని ఇస్తుంది మీకు. సో ప్రాపర్ క్లినిక్కి వెళ్ళడం ఇంపార్టెంట్, ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్.
చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ గారు తిరగాల్సినవన్నీ తిరిగేసి అంటే అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వస్తూ ఉంటారు. అంటే డాక్టర్స్ చెప్తుంటే ఉంటుంటాం కాబట్టి తెలుస్తుంటుంది. అప్పుడు ఏంటంటే కొంచెం క్వాలిటీ కానీ అవన్నీ కానీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళకి మీరు ఇంతకుముందు చెప్పినట్టు వెయిటింగ్ పీరియడ్ ఏదో అయిపోతుందో వెంటనే కనుక కరెక్ట్గా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా, ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేయడం ఉండదు కదా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పారు మీరు. వీళ్ళు నార్మల్గా పేషెంట్స్ అంటే వాళ్ళని అనకూడదు, డాక్టర్స్ వాళ్ళని అలా కన్సల్ట్ చేస్తూ ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి అలా మొత్తం షాపింగ్ చేసి మా దగ్గరికి వచ్చేసి దిల్ బి లిటిల్ ఏజ్డ్. సో ఏజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ ఫర్టిలిటీ. మనం అదే ట్రీట్మెంట్ ఒక 25-year-old గర్ల్కి ఇచ్చినప్పుడు, ఒక 35-year-old ఉమెన్కి ఇచ్చినప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తున్నాము, అది ఒక 30-year-oldకి చేసామనుకోండి ఇంకా బెటర్ సక్సెస్ రేట్ ఇస్తుంది. ఒక 40-year-old అంటే వీళ్ళంతా తిరిగి వచ్చేసరికి 40 years వచ్చేసరికి అకౌంట్ అనేది తగ్గిపోతుంది. సో మనం అదే ట్రీట్మెంట్ ఇచ్చినా సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట. సో మామూలుగా మేము చెప్పేది ఏంటి, మీకు 1 year ట్రై చేశారు కన్సీవ్ కాలేదు అంటే విజిట్ అ ఫర్టిలిటీ సెంటర్ సో దట్ యూ గెట్ అ క్విక్ ఎవాల్యుయేషన్ అనమాట. క్విక్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది, ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. అలాగే ఇంతకుముందు మీరు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తూ ఉన్నారు. సో అదే ఇప్పుడు రీసెంట్గా ఐవీఎఫ్ పద్ధతిలో కూడా చాలా ఫాస్టర్ టెక్నిక్స్ అనేవి చాలా వచ్చాయి అనమాట. సో లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే ఎంబ్రియో అనేది మనం ల్యాబ్లోనే హ్యాచింగ్ చేసి ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో అలాంటప్పుడు ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఎంబ్రియోలో పీజీటీ పద్ధతి అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, అంటే ఈ ఎంబ్రియో మంచిగా ఉందా, ఇందులో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అవి కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు గెమీట్ మిస్ మ్యాచ్, అంటే చాలా మందికి మేడం మా గెమీట్సే వాడుతున్నారా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మా ఎగ్ మా స్పర్మే వాడతారా, మాకు ఏమైనా మిక్సింగ్ జరుగుతుందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మేము అడాప్ట్ చేసుకున్నాం ఆర్ఏ విట్నెసింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఒక థర్డ్ ఐ లాగా ఒక రోబోటిక్ ఐ వాచ్ చేస్తూ ఉంటుంది, పొరపాటును కూడా గెమిట్ మిస్ మ్యాచ్ జరగకుండా. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అని మనం అడాప్ట్ చేసుకుంటాం. ల్యాబ్లో అంటే మన బాడీలో ఎలాంటి టెంపరేచర్స్ ఉంటాయో అవే మెయింటైన్ చేసేలాగా అలార్మింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం. ఏదైనా చిన్న టెంపరేచర్ చేంజ్ వచ్చినా, చిన్న గ్యాస్ చేంజ్ వచ్చినా అలారమ్స్ మోగుతాయి అనమాట. అంటే ఎంబ్రియోని ఎంతో ప్రెషియస్ గా చూస్తాం, అంత ప్రొటెక్టెడ్ గా మన బాడీ ఎలాగ ఎన్వైరన్మెంట్ ఇస్తుందో అలా చేయడానికి ఈ టెక్నిక్స్ హెల్ప్ అవి తీసుకుంటాం అన్నమాట. ఓకే. అలాగే ఇప్పుడు ఈ జనరేషన్ ఇంతకుముందు మీరు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి గ్యాడ్జెట్స్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ లైఫ్ స్టైల్ అలా కంటిన్యూ అవ్వడం వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, అది ఎంతవరకు యూజ్ చేయడం మంచిది, ఎలా జాగ్రత్తగా ఉంటే మంచిదంటే? సో గ్యాడ్జెట్స్ యూజ్ చేయడాన్ని మనం అవాయిడ్ చేయలేము. సో వాట్ వీ డూ, ఫోన్ రేడియేషన్ అవాయిడ్ చేయడానికి ట్రై టు యూజ్ సమ్ హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ టు కీప్ ఇట్ లిటిల్ డిస్టెంట్. అంటే ల్యాప్టాప్ డైరెక్ట్గా ల్యాప్స్ మీద పెట్టుకోవద్దు, యూజ్ టేబుల్ ఆర్ సంథింగ్, లిటిల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ కంటిన్యూస్ సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. సో ఎవ్రీ 2 hours you get up, walk, activate your muscles and you come back and do the work. అండ్ బ్రెయిన్ కూడా రిసెప్టివిటీ అంత కంటిన్యూస్గా చేయడంలో తక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో డీస్ట్రెస్సింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, వర్క్అవుట్, డాన్స్, వాట్ ఎవర్ యూ ఫీల్ రిలాక్స్డ్ అండ్ ఎనర్జైజ్డ్, ట్రై టు డూ దాట్. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి అండ్ హెల్తీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇట్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ యువర్ ఫర్టిలిటీ ఆల్సో. అండ్ యూ గెట్ గుడ్ టైమ్ టు స్పెండ్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ బాండింగ్. సో when you bear a kid also you have good effect on the lifestyle అన్నమాట. నైస్. అలాగే ఇంతకుముందు ఐయుఐ గురించి చెప్పారు, ఐవీఎఫ్ గురించి కూడా చెప్పారు. సో ఐయుఐ ఎవరికి యూజ్ అవుతుంది, ఐవీఎఫ్ ఎవరికి యూజ్ అవుతుంది? సో ఐయుఐ అనేది చాలా కామన్గా యూజ్ అయ్యేది ఎవరికి అంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. అంటే అన్ని నార్మల్గా ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు మేడం, అంతా నార్మల్గా ఉందంటారు, మరి ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అడుగుతారు. సో ఇది నార్మల్గా ఉన్నది అనేది బేసిక్ టెస్ట్లు, లోపల అసలు స్పర్మ్ ఎగ్ మీట్ అవుతాయా లేదా మన బాడీలో అనేది కనుక్కునే టెస్ట్ ఇంకా రాలేదు. ఓకే. సో మనం ఏం చేస్తాం, ఈ ఐయుఐ పద్ధతిలో స్పర్మ్ని ఎగ్కి దగ్గరగా తీసుకెళ్ళి పెడతాం. సో అంటే ఒక నడిచే స్పర్మ్ని ఏరోప్లేన్ ఎక్కిస్తాం అనుకోండి, సో క్లోజ్గా వెళ్తాం దానికి అనమాట. సో దానివల్ల ఏమైనా ఎక్కువ గుడ్ క్వాలిటీ స్పర్మ్ని ఎగ్కి దగ్గరగా పెట్టడం వల్ల ఛాన్స్ ఆఫ్ సక్సెస్ పెరుగుతుంది.
సో అది ఐయుఐ పద్ధతిలో జరుగుతుంది. అవి ట్యూబ్స్ క్లియర్గా ఎస్, ఉన్నప్పుడు ట్యూబ్స్ క్లియర్గా ఉండాలి. ట్యూబ్స్ దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలి, లేకపోతే ఐయుఐ అనేది వర్కౌట్ అవుతుంది. సో ట్యూబల్ ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ఎవరికి చేస్తాము అంటే ఇలా ఐయుఐస్ చేసాము, 3-4 చేసాం, ఫెయిల్ అయిపోయింది, సో ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో వాళ్ళల్లో ఐవీఎఫ్ చేస్తాము. సో నార్మల్గా ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ చేస్తాం. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ అని, డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే గర్భాశయంలోనే యూట్రైన్ ఎండోమెట్రియం ఫామ్ అవడం, అది అండాశయంలో. సో అలాంటి వాళ్ళలో ఐవీఎఫ్ పద్ధతి చేస్తాము. అది కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ, సివియర్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అసలు స్పర్మ్స్ అనేది లేకుండా ఉండడం, అలాంటి వాళ్ళల్లో టీజా పద్ధతి ద్వారా వాళ్ళు స్పర్మ్ రిట్రైవ్ చేసి ఐవీఎఫ్ పద్ధతి చేస్తాము. ఇలా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, ఏజ్ వైజ్ కూడా. రైట్, కాలర్ ఉన్నారు, మనం కాల్ మాట్లాడదాం. రత్నయ్య గారు మెదక్ నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రత్నయ్య గారు. మేడం అయితే మా పెద్ద పాపకు 4 సంవత్సరాలు అయ్యాయి మేడం పెళ్ళి. ఓకే, 4 సంవత్సరాలు మా పాప పెళ్ళి. చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. అయితే మరి పిల్లలు కాలేరు, అదే పరిచయం చూస్తున్నాము. మరి మీరు జీవులు ఇస్తారు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చారా? ఏమైనా టెస్టులు అవి చేయించుకున్నారా సార్? చేసుకోలేదు మేడం. సార్ 4 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టడం లేదు అంటే ఫస్ట్ అసలు ఎందుకు, కారణం ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేయించుకోండి. మీ పాపనే కాదు వాళ్ళ హస్బెండ్ని కూడా, భార్యాభర్తని ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలి ఒకేసారి. అప్పుడు మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కప్పులు వస్తూ ఉంటారా, లేదంటే ఇంతకుముందు ఫస్ట్ మనం చూసినట్టయితే లేడీస్ మాత్రమే వెళ్తూ ఉండేవాళ్ళు, ఫస్ట్ అన్ని చేయించుకున్నాక డాక్టర్స్ చెప్తే ఎప్పుడో వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అలాగే అవుతుందా, లేదంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కప్పులు వెళ్ళాలా? ఇది చాలా క్లియర్గా చెప్పండి. యాక్చువల్లీ ఎస్, మీరు చెప్పినట్టు ఓల్డ్ సినారియో ప్రకారం ఓన్లీ విమెనే వచ్చేవారు, బికాజ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ ఇంతకుముందు. అవును, కానీ ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు కపుల్ 80 to 90% కపుల్స్ వస్తారు, నైస్. ఓన్లీ 10% రారు, స్టిల్ ఉంది అది ఇంకా, బట్ వెరీ వెరీ లెస్. ముందు అంటే సొసైటల్ ట్యాబు, ఇన్ఫర్టిలిటీ అనేది ఉమెన్ వల్లే వస్తుంది, అసలు మెన్ రెస్పాన్సిబిలిటీయే ఉండదు దాంట్లో అన్న ట్యాబు నుంచి సొసైటీ ఈస్ కమింగ్ అవుట్ అండ్ మెన్ ఆర్ గెటింగ్ అవేర్. ఓకే, మనకు కూడా ఇష్యూస్ ఉంటాయి, మనం కూడా ఎవాల్యుయేట్ చేయించుకుందాము, అండ్ దే ఆర్ సపోర్టింగ్ దేర్ పార్ట్నర్స్. వీ సీన్ మా ఓపీడీస్లో చాలా మంది కపుల్సే వస్తారు. నైస్. కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, కాల్ తీసుకుందాం. రాధిక గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి రాధిక గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. చెప్పండి మేడం. నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే, నేను 39 ద్వారా నేను ఒక బేబీని పొందాను. ఓ వెరీ గుడ్ అండి. నేను 11 years చాలా 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 బాధపడ్డాను. ఓకే. సో నాకు ఒకరు చెప్పారు ఇలాగా వైజాగ్ కావ్యమరం ద్వారా నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సక్సెస్ అయ్యింది. ఓ వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా చాలా సంతోషంతో ఫోన్ చేస్తున్నానండి. మా బాబుకి నెక్స్ట్ మంత్ బర్త్డే కూడా ఉంది. ఓ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యువర్ కిడ్ అండి. చాలా సంతోషంతో చేస్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది. ఐ నో అండి, ఐ నో, ఐ కెన్ ఫీల్ ఇట్. చాలా మంది లేడీస్ కి మీరు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నారు. వెరీ గుడ్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సంతోషం ఎలా ఉందో చూడండి. అంటే కిడ్స్ లేకపోతే ఎంత సఫర్ అవుతారు, 11 years సఫర్ అయ్యారట. సో పిల్లలు పుట్టినాక వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందనే చెప్పారు. జనరల్గా డాక్టర్ గారు, మీ దగ్గరికి ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ చాలా అసలు వాళ్ళు ఒక నిరుత్సాహంతో వచ్చేస్తారు కదా, అంతే అయిపోయింది లైఫ్, ఇంకేం లేదు అన్నట్టుగా ఉంటుంది చాలా వరకు. సో వన్స్ వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది, బిఫోర్ ఎలా ఉంటుంది, మీరు చెప్పండి ఒక్కసారి. సో ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్ఫర్టైల్ కపుల్ జస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఒకటే కాదండి, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్, పియర్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, దే నీడ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ సపోర్ట్ ఫస్ట్. లేదు మీకు అవుతారు అని ఒక భరోసా వాళ్ళకి ఇవ్వాలి. సో అది వాళ్ళు ట్రీట్మెంట్కి రావడానికి హెల్ప్ చేస్తుంది. చాలామంది చాలా డిస్మేలో ఉంటారు, ఇంకా ఏం లేదు ఒకలాంటి సొసైటీ అంటే వాళ్ళు దే నీడ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. అసలు మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అన్నదానికంటే మీరు వర్రీ అవ్వకండి. ఫస్ట్ మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అనే ఒక మాటే వాళ్ళకి అవసరం అవుతుంది ఆ టైంలో. సో
సో అలాంటి కపుల్స్ చాలా మంది వచ్చారు. ఈ రోజు నేను వచ్చే ముందు కూడా ఒక కేక్ కటింగ్ చేసి వచ్చాను Oh, ఇద్దరు so కపుల్స్. nice. సో ఇద్దరికి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇద్దరు దేవర్ వెరీ హ్యాపీ అనమాట. సో ఆ హ్యాపీనెస్ వీ ఫీల్ ఇట్, వీ పర్సనలీ ఫీల్ ఇట్, వీ ఎంజాయ్ ఇట్ విత్ దెమ్. ఆ అదృష్టం ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్కి Yes, ఉంటుంది. అది మీ ప్రొఫెషన్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. వీ గివ్ హ్యాపీనెసెస్ టు దెమ్. నైస్ డాక్టర్ గారు. ముఖ్యంగా ఆ సంతానలేమికి కారణాలు ఏంటి, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. స్టే ట్యూన్ టు TN News.